నా పేరు బషీర్, 68 సంవత్సరాలు, రిటైర్డ్ తహసీల్దార్ని. 2002 సంవత్సరం జనవరి నెలలో కావిల్లో అకస్మాత్తుగా ఒకరోజు రాత్రి విపరీతమైన గుండె నొప్పి రావడంతో అక్కడ డాక్టర్లను చూపిస్తే గుండె పోటు వచ్చిన అనుమానంతో వెంటనే బొల్లిన్, ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్, అప్పుడు బొల్లిన్ అనేవాళ్ళు, హాస్పిటల్కి పోయి మీరు చూపించుకోండి కార్డియాలజిస్ట్ గారిని అని ఇమీడియట్లీగా పంపించారు. ఇక్కడికి రావటంతో ఇక్కడ ఉన్న గౌరవనీయులు సిఎస్ రాజు గారు అన్ని పరీక్షలు చేసి గుండెపోటు సివియర్గానే వచ్చింది, వెంటనే మా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. 2 రోజులు నన్ను ఐసీయూలో ఉంచి తర్వాత బయటికి తెచ్చి రూమ్లో ఉంచి తదుపరి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందన్న యాంజియోగ్రామ్ చేశారు. చేసినప్పుడు గుండెల్లో రక్తనాళాల్లో 2 రక్తనాళాలు పూర్తిగా మూతబడిపోయి ఉన్నాయని యాంజియోగ్రామ్ రిపోర్ట్ చూపించారు సారు. వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సార్ వారి సూచనల మేరకు 2 నెలలు మందులు వాడి ఏప్రిల్ 14వ తేదీ 2002న ఇదే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ చేయించుకోవటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 24 సంవత్సరముల వరకు రాజుగారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మందులు వాడుకుంటూ ఉన్నాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు గుండెకి సంబంధించి ఏ విధమైన ప్రాబ్లమ్స్ కానీ రాలేదు. కనీసం గుండె నొప్పి లాంటిది, చిన్న నొప్పి లాంటిది కూడా ఈ రోజుకి రాలేదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే రాజుగారు ప్రతి 3 నెలలకు ఒకసారి, మొదట 5 సంవత్సరాలు 3 నెలలకు ఒకసారి, తర్వాత 6 నెలలకు ఒకసారి ఒక తేదీ ఇచ్చి ఆ తేదీలో నన్ను రమ్మంటాం, వచ్చేటప్పుడు ఈ పరీక్షలు చేసుకొని రమ్మంటాం అని మాకు నిర్దేశించి చెప్పేవాళ్ళు. ఆయన చెప్పిన విధంగానే నేను ఒకరోజు ముందే హాస్పిటల్కి వచ్చి అన్ని పరీక్షలు చేయించుకొని ఆ తేదీ సార్ని కలిసి చూపించుకోవడం జరుగుతుంది. సార్ పరీక్షలు చేసి అవసరం మేరకు ఒక్కొక్కసారి మందులు మారుస్తూ, ఒక్కొక్కసారి మందులు తగ్గిస్తూ, మందులు మార్పులు చేస్తూ ఈ 24 సంవత్సరాలు ఒక విధంగా నన్ను కాపాడుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఆపరేషన్ చేసిన 6 నెలలు మొదలుకొని ఈ రోజు వరకు కూడా నేను మెట్ల ద్వారానే ఇంటికి పోవటం జరుగుతుంది అనమాట. అంటే రోజుకు 4-5 సార్లు 3 అంతస్తులు పైకి ఎక్కి దిగుతున్నాను. కనీసం ఆయాసం కానీ నొప్పి కానీ ఈ 24 సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడా నాకు రాలేదు. దీనికి ముఖ్య కారణం డాక్టర్ గారు నాకు అందిస్తున్న చికిత్స అని నేను గర్వంగా చెప్పుకోగలను. ఈ రోజుకి నాకు ఎలాంటి గుండెకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఈ రోజు కూడా 24 సంవత్సరాల నుంచి రాలేదు. దీనికి మా సిఎస్ రాజు గారికి నేను, నా కుటుంబ సభ్యులు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. 24 సంవత్సరాలు బైపాస్ సర్జరీ తర్వాత మాత్రం మెయింటైన్ చేయడం అనేది చాలా అరుదు. సో ఆయన పేషెంట్గా చెప్పిన మాట, డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్గా పాటించి 24 ఇయర్స్ అయినా ఇప్పటికీ తన ఆరోగ్యం చక్కగా ఉంది. బైపాస్ సర్జరీ చేసిన పేషెంట్లు అందరూ కూడా ఇలాగే పాటించి అందరూ చక్కగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మరొకసారి విన్నవించుకోవాలి.